ప్రేమ అంటేనే బాధ, పెళ్ళంటేనే భయం. మరెలా? మనందరం అమ్మాయిలం చిన్నప్పటి నుంచి ఒక మాట బాగా వింటుంటాం కదా, ఏదైనా చేయాలంటే పెళ్ళయ్యాక చేసుకో, ఎక్కడికైనా వెళ్ళాలంటే పెళ్ళయ్యాక వెళ్ళు, ఎంజాయ్ చేద్దామన్నా బయటికి వెళ్దామన్నా నీ భర్తతో వెళ్ళు అంటే మనకుండే ఫ్రీడమ్ అంతా పెళ్లితో లింకప్ చేసి పెడతారు. అందుకే చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు కాదులే పెళ్ళయ్యాక ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు ఎలా ఉన్నా పర్లేదు పెళ్ళయ్యాక బాగుంటాం కదా అని ఎదురు చూస్తారు. కానీ అసలు నిజమేంటంటే పెళ్ళయ్యాక ఉన్న లైఫ్ కూడా మొత్తం మారిపోతుంది. బాధ్యతలు వచ్చేస్తాయి, పనులు అంటారు, భర్త, అత్తమామలు, పిల్లలు, అడ్జస్ట్మెంట్లు అన్ని ఒకేసారి మీద పడిపోతాయి. అంటే చేసుకున్న భర్తకు కూడా తెలియదు నువ్వు ఎప్పటి నుంచో హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు. ఇక్కడ నేను ఎవరిని తప్పనట్లేదు, మగాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వరని కాదు, చెడ్డ వాళ్ళని కాదు, కేర్ చేయరని కూడా కాదు. చెప్పాలనుకుంటుంది ఒకటే, చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు మనకు తప్పుగా చెప్తుంటారు. భయం వల్ల, బాధ్యత వల్ల, సొసైటీ ఏమనుకుంటుందన్న భయము, మన పేరెంట్స్ ఇలాంటి మాటలు చెప్పి పెంచుతారు. కానీ అది కాకుండా మన ఆనందం కోసం మనం చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. ఎందుకంటే లైఫ్ లో పెళ్ళాక పూర్తిగా మారిపోయి అసలు హ్యాపీనెస్ అంటే ఏంటో తెలియకుండా బతుకుతున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళు ఊహించని ప్రపంచంలో లాక్ అయిపోయి రోజులు గడిపేస్తున్నారు. ఉదయం లేస్తే ఇంటి పని, అదే ప్రపంచం, బయట ప్రపంచం చూడకుండా ఒక్క హ్యాపీ మూమెంట్ కూడా లేకుండా ఓన్లీ కుటుంబ బాధ్యతల కోసమే బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను మా సిస్టర్స్ ని చూస్తే ఈ విషయం నాకు ఎక్కువ అర్థమైంది. వాళ్ళకి చాలా చిన్న ఏజ్ లో పెళ్లి